హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రంగంలోకి దిగిన మాజీ సీఎం జగన్ సరికొత్త నిర్ణయం తీసుకోనున్నారు. టెన్షన్లో ప్రస్తుత సీఎం అండి. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. రంగంలోకి దిగిన వైఎస్ జగన్ అండి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డైన ఫలితాలను తారుమారు చేస్తారంటూ ప్రతిరోజు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దాదాపుగా 400కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు నమోదు పోల్ కావడానికి దీనికి నిదర్శనం చూపిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. తాము వేసిన ఓట్లు ఏమైపోయాయి అనేది వారికి ఆందోళన గురి చేస్తోంది ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామని ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. 120కి పైగా అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 50,000కు పైగా ఓట్లు పోల్ కావడం అసాధ్యం అనే అభిప్రాయాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. పోలింగ్ ముందు వరకు కూడా ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత లేదని ఆ పార్టీ నాయకులు సైతం తేల్చి చెప్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం, వాటిని మార్చేయడం లేదా మ్యానిపులేట్ చేయడం వల్లే ఏపీలో ఫలితాలు తారుమారయ్యాయనే వాదనలు లేకపోలేదు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలోని షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైఖర్ వ్యవహారం సైతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో జైంట్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సైతం ఈవీఎం సంచలన ట్వీట్ చేశారు ఈవీఎం మీద. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పరిణామాలపై తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలపై స్పందించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయం జరగడం మాత్రమే కాదు, అది జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రజల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అది బలంగా కనిపించాల్సిందే అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి అభివృద్ధికి చెందిన ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగిస్తున్నారని జగన్ గుర్తు చేశారు. అలాంటి దేశాల్లో ఈవీఎంలను ఉపయోగించట్లేదని చెప్పారు. మన ప్రజాస్వామ్యం స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈవీఎంలకు బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఆ బాటలో సాగుదామని పిలుపునిచ్చారు జగన్ గారండి.